హ్మ్. హాయ్! ఈ బ్రదర్స్ మీ అందరికి హాయ్. ఇప్పుడే 'పెద్ది' ప్రీమియర్ షో చూసొచ్చాం. మీకు చెప్పినట్టే రివ్యూ చెప్పడానికొచ్చాం. ఫస్ట్ సినిమాలో నెగెటివ్స్ అండ్ పాజిటివ్స్ 2 చెప్తాం. స్పాయిల్ చెయ్యంలే స్టోరీ మొత్తం చెప్పి. స్పాయిలర్స్ లేకుండా నీట్‌గా కంప్లీట్ చేస్తాం. బట్ జెన్యూన్ రివ్యూ ఇస్తాం. సినిమా హిట్టా? ఫట్టా? డబ్బులొస్తాయా? రావా? ప్రతిది ఇన్ డీటెయిల్ చెప్పేయొచ్చు. పెద్దగా మాట్లాడం. బేగా కంప్లీట్ చేసేద్దాం. చెప్పు నీకెలాగనిపించింది? నాకైతే ఇప్పుడు సినిమా ఓవరాల్‌గా అయితే ఒక ఓవరాల్‌గా ఒక్క ముక్కలో చెప్పియాడంటే 'రామ్ చరణ్', 'జగపతి బాబు', 'బుచ్చిబాబు' చేసినంత ఇదిలో అయితే లేదు. అదైతే పక్కా చెప్పగలను. ఆళ్ళిచ్చిన హైప్‌కి రంగస్థలం మించుంటాది అన్న మాటైతే వేస్ట్ ఇంకా. రంగస్థలాన్ని బీట్ చేయలేదు. కష్టం. ఎందుకంటే రంగస్థలం ఆ అనే స్టోరీ, ఆ స్టోరీ, ఆ ఎలివేషన్ స్క్రీన్ ప్లే అవన్నీ వేరు. ఈ స్టోరీ ఇది కొంచెం వేరే 2 వేరు వేరు. కానీ దాన్ని మించిపోద్దని ఆళ్ళేదైతే చెప్పారో అదైతే ఖచ్చితంగా కాదు. వర్డ్స్ బ్యాక్ కన్ఫర్మ్‌గా. తీసుకోవాలి ముగ్గురు. తప్పదు. అవన్నీ కొంచెం ఓవర్ అనిపించింది. కానీ సినిమా పరంగా 'బుచ్చిబాబు' హీరో అయితే మాత్రం చాలా కష్టపడ్డారు. ఈ ఒక స్క్రీన్ ప్లే స్టోరీ ఎగ్జాక్ట్ స్టోరీ సినిమా టెల్లింగ్‌లా ఉంటది బ్రో. ఏదో సినిమా మనం దీనిలాగా ఉండదు గానీ. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పాజిటివ్. దాని తర్వాత హీరో, దాని తర్వాత హీరో 'జగపతి బాబు' యాక్టింగ్. యాక్టింగ్, హీరో యాక్టింగ్, ఇవన్నీ పాజిటివ్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే స్టోరీలో ఇంకెవరు పెద్ద కనపడరు. ఓన్లీ ఇంకా సింగిల్ హీరో, స్క్రీన్, హీరో, సింగిల్ పర్సన్. హీరో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 'రామ్ చరణ్‌కి' ఎంత ఇవ్వాలో అంత వరకు ఇచ్చేసారు. 'రామ్ చరణ్' దీనికి ఈ సినిమా కోసం ఎంత చెయ్యాలో అంతవరకు చాలా అంటే చాలా ఎక్కువ చేశాడు. సింగిల్ హ్యాండెడ్ ఎందుకంటే సినిమాయే ఇది. ఎందుకంటే ఒక్కడే నడిపించుకున్నాడు. పాపం ఎందుకంటే ఎలా తన లాక్కున్నాడు. తన తనతోనే స్టార్ట్ అవుద్ది సినిమా. కొంచెం ఇంట్రడక్షన్ వరకు కొంచెం లేట్ అవ్వచ్చేమో గానీ చిన్నది. అది కూడా పెద్దగా ఏం గాదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు. ఇంక లాస్ట్ ఎండ్ వరకు ఇంక చూసుకోక్కర్లేదు. ఓన్లీ ఆ క్యారెక్టర్ మీదే. ఆ 'పెద్ది' అన్న హీరో క్యారెక్టర్ మీదే సినిమా పెద్ది, మొత్తం. పెద్ది, 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 పెద్ది. ఓన్లీ పెద్ది. ఓన్లీ నాకు 'పెద్ది' హీరో సినిమా. ఎవరు? పెద్ది సార్. ఓన్లీ సినిమా మీ క్రికెటర్ ఎవరు? పెద్ది సార్. ఓన్లీ సినిమా 'పెద్ది' అంటే 'పెద్ది' మీదే తీసుకున్నాడు ఊరక. కానీ స్టోరీ లైనే డిఫరెంట్ కొంచెం. కొంచెం స్టోరీ లైన్ ఈ 'పెద్ది' ఈ 2 కలిపి అక్కడ 'జగపతి బాబు' ఏదైతే పాయింట్ ట్రైన్ కోసం అన్నాడా? ఎవరో గానీ ఇన్‌స్టాలో బ్రో పెట్టాడు. అదే ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మామూలుగా మనకు స్టోరీ తెలియాలంటే ఆల్రెడీ స్టోరీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ వాడికి తెలిసిపోద్ది. ఎందుకంటే ఒకడు చెప్పాడు బ్రో. కరెక్ట్‌గా ఒక 3, 4 వీక్స్ బ్యాక్ ఎగ్జాక్ట్ క్లియర్ కట్‌గా చెప్పేసాడు స్టోరీ. అదైతే మాత్రం అగ్ పక్కా. ఎలా చెప్పాడో తెలీదు గానీ అంటే యాజ్ ఇట్ ఈజ్ దించేసాడు బ్రో. ఎంత సింపుల్‌గా చెప్పేసాడో సినిమా కథ. అదే ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అదే జనం కోసం, కానీ అదే ట్రైన్ కోసం సూపర్. కొంచెం మారాయి అంతే. కానీ సీన్‌లు స్టోరీ మారాయి. లైన్ అయితే మాత్రం అదే. స్టోరీ లైన్ మాత్రం ఇంక అదే. కానీ మేమైతే ఇంకొంచెం ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఎలివేషన్స్ ఏమైనా ఆళ్ళిచ్చిన వస్తాయేమో. హైప్‌కి రంగస్థలం అంటే అది ఏ రేంజ్‌లో ఉంటది. దానికన్నా రంగస్థలాన్ని మించేద్దామనంటే మించిందయితే ఇంక అదైతే కాదు ఖచ్చితంగా. కష్టం. గానీ ఓవరాల్ సినిమా అయితే బానే ఉందిలెండి. హీరో పరంగా అయితే మాత్రం సూపర్ సినిమా. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సేమ్ 'దేవర'లాగా చేసేసారు యాజ్ ఇట్ పాపం ఈజ్. సార్. మా అదైతే జాన్వీకి ఇవ్వలేదు. చాలా పాపం. మళ్ళీ జాహ్నవి పాపం ఈసారి కొంచెం ఎక్కువ చూస్తారు నన్ను అన్నది. అంటే కానీ అక్కడ అది మీద ఓ 2 అవ్వలేదు నిమిషాలు మళ్ళీ. ఎక్స్‌ట్రా. 2 నిమిషాలు ఎక్కువ అంతే. అదైతే మాత్రం మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ జాహ్నవిని తొక్కేసారని అనిపిచ్చింది. కానీ క్యారెక్టర్ కొంచెం వాల్యూ ఏముండదు. పెద్ద ఇంపార్టెన్స్ ఏం గాదు జాహ్నవిది. ఏదో కొంచెం అంటే కొన్ యాడ్ చేసిన మిక్స్ తప్ప అవసరం ఏదో లేదు. హీరోయిన్ ఏదో అవసరం లేదు సినిమాలో. పెట్టాలన్నట్టు ఉంటది. గానీ పెద్ద అనిపిచ్చదేమి. కానీ హీరోయిన్ పెట్టింది జస్ట్ ఇంకా ఒక ఫైట్ కోసం వేరే అంతే. క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం అన్నా సరే పెద్ద పెద్ద క్యారెక్టర్‌లేం లేదు. ఉన్న ఒక్కడే 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్‌తోనే ఫస్ట్ క్రికెట్‌తో స్టార్ట్ అవుతది. క్రికెట్‌తో స్టార్ట్ అయిన తర్వాత 2 సీన్‌లు పడతాయి క్రికెట్‌లోని. ఆ 2 సీన్‌ల్లోని 'రామ్ చరణ్' కొంచెం పడతది. బావుంటది. ఓకే. క్రికెట్ వరకు ఓకే. తర్వాత ఒక ఫైట్ ఎప్పుడైతే సీక్వెన్స్ కొంచెం వస్తది. అది ఆహ్, అది కొంచెం కొంచెం ఎలివేట్‌గా అనిపిస్తది. అమ్మ బాబోయ్ అన్న రేంజ్‌లో ఒక ఫైట్ ఫైట్ ప్లాన్ చేశారు. పెట్టేశారు. ఫస్ట్ ఫైట్ అదైతే మాత్రం కొంచెం
మనం చాలా మొత్తం ఫైట్ అంతా ఒకటే అమ్మ బాబాయ్‌లా ఉంటది. ఇలా ఇసిరేస్తుంటాడు బ్రో. మామూలుగా ఏ కాదు. ఏది పడితే అది చేసేస్తాడు నచ్చినట్టు. కానీ అది పెద్దేం అనిపిచ్చదు. ఎందుకంటే మనం మనం చూసిన సీన్‌లకి పెద్దేం అనిపిచ్చదు. దాని తర్వాత ఇంకా కథ ఇంకా కథలోకెళ్ళిపోతుంటదింకా. ఇవంతా పాటంతా వేస్ట్. స్టార్టింగ్ ఏదో సినిమా సీన్‌ల కోసం తప్ప, దాని తర్వాత అసలైన కథలోకి ఈ ట్రైన్ గురించి, ఈట్లి గురించి ఎళ్లి, దాని తర్వాత లాగుతాడు. అలా నెమ్మది కొంచెం లాక్కెళ్ళిపోతాడు మెల్లమెల్లగా స్టోరీలోకి. లాగి ఇంటర్వెల్ ఫుల్ వరకు స్టోరీ టెల్లింగే. ఇంటర్వెల్ వరకు తీసుకెళ్తాడు అలాగన. ఇంటర్వెల్‌లో కొంచెం మన శివన్న, శివన్న ఉంటాడు. శివన్న క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు మధ్యలోని. అక్కడి నుంచి శివన్నకి కొంచెం మంచి క్యారెక్టర్ చెప్పొచ్చు. మంచి క్యారెక్టరే శివన్నది. శివన్ అంటే మీరు మళ్ళీ బావుంటది. రాయల్ మెక్రామ్‌ని అనుకోగలరు. అతనికి అది ఆహ్, శివరాజ్ కుమార్ కోసం. అది శివరాజ్ కుమార్ మన కన్నడ పెద్ద యాక్టర్ అతను. అతను అతని క్యారెక్టర్ మళ్ళీ బావుంటది. శివన్న క్యారెక్టర్. అతనికి చాలా మెయిన్ రోల్, మంచి అతను రోల్ ఇచ్చారు. అతన్ని మంచి మళ్ళీ రోలు ఎక్కువ సేపు చేస్తారతను. అతని గురించి మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకునేంత రేంజ్ కాదు. మనకు తెలీదు కూడానా పెద్ద. కానీ అతనైతే మాత్రం సూపర్. మన 'జైలర్‌లో' చూసినట్టు ఇందులో గూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అలపరం బావుంటది. మంచిగుంటది. బావుంటది అతని అతని స్క్రీన్ క్యారెక్టర్. ప్రెజెన్స్ బావుంటది. ఓకే. ఎంట్రీ బావుంటది. 'జగపతి బాబు' క్యారెక్టర్ కొంచెం టచింగే కానీ లెంత్ ఏముండదు. ఎవరికి అంటే ఎవరికి నచ్చినట్టు ఉంటది సినిమా. అంటే ఈ సినిమా హిట్టా ఫ్లాపా అయిపోద్దా అని మనం చెప్పలేం. ఎందుకంటే ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది ఎక్కువ. కొన్ని కొన్ని సినిమాలు అసల మనం చెప్పుకోలేం గదా! ఇది మెసేజ్ మూవీ ఎలాగుంటదో. అంటే మెసేజ్ మూవీయే. గానీ మెసేజ్ బయోపిక్ లాగా అనిపించే మెసేజ్ మూవీ. మెసేజే గానీ అటు ఉంటది, ఇటు ఉంటది. ఓ పక్క మాస్‌గా 'విజయనగరం' కొంచెం మాస్‌గా ఉంటది. ఒక బయోపిక్ లాగా ఉంటది. మళ్ళీ ఏదో ఊరు కోసం ఏదో చేద్దాం అన్న ఇదిలో మనకు స్టోరీలుంటాయి బోలెడన్ని. అలాగూ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ 'దంగల్' గుర్తొస్తది. మర్చిపోద్ది. ఖచ్చితంగా స్పోర్ట్ మీద ఉంటది. కొంచెం దంగలు గుర్తొస్తది. బ్రో ఈ స్టెప్ గుర్తెట్టుకోండి. మీకక్కడ అది తెలుస్తది దాని కొంచెం అర్థం ఏంటో. బావుంటది. అది కొంచెం కామెడీ గూడా ఉంది లైట్‌గా. గానీ అన్నీ తక్కువ పెట్టాడు. మరీ అంతా నాకు ఏం ఒక కాదు. పాట ఐటెమ్ సాంగ్ ఉంది కదా! 'హల్లో హల్లో' అదైతే ఇరికిచ్చినట్టు అనిపించింది అక్కడ. అవసరం లేదు. ఏదో ఏదో పెట్టాలి. సాగదీయడానికి పెట్టినట్టుంది తప్ప కానీ సినిమా ఓవరాల్‌గా నడిపించిందయితే మాత్రం 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' అయితే మెయిన్ పాజిటివ్. ప్రాణం 'రామ్ పెట్టేసాడు బ్రో. చరణ్' స్టోరీ. తప్పులేదు. ప్రాణం స్టోరీ పెట్టాడు 'రామ్ బాగా. చరణ్' కోసం అయితే సినిమాకైతే ఎళ్ళిపోవచ్చు భయ్యా. నిజంగా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే చాలా, పిచ్చ పిచ్చిగా నచ్చేసింది నాకు. చాలా అంటే 'రామ్ చరణ్' ముందు సినిమాల్లో చూసిన విధంగానే మనకి సేమ్ అలాగే అనిపించింది. మెయిన్ 'రామ్ చరణ్' యాక్టింగ్ మాత్రం సినిమాకుంది. ప్రాణం పెట్టాడు బాగాను. మంచిగా. 'రంగస్థలం' అంత యాక్టింగ్ అన్నా మళ్ళీను. 'రంగస్థలం' యాక్టింగ్ పీక్స్ అది. 'రంగస్థలం' యాక్టింగు ఇది ఇందులో కొన్ని 'రంగస్థలం' అయితే కొన్ని సీన్‌లు కొంచెం బాగా అనిపించాయి. 'రామ్ చరణ్' 'రంగస్థలం' అయితే గుర్తొస్తది కొంచెం. ఎందుకంటే అలా అలాంటి యాక్టింగ్ చేసాడనిపిస్తది బాగా. ఇంకా హ్మ్. పాజిటివ్‌గా, నెగెటివ్‌లయితే మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి గానీ, అవన్నీ పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నెగెటివ్స్ అనేసరికి ఫస్ట్ మ్యూజిక్ బ్రో. మ్యూజిక్‌లోని బీజీఎం కొన్ని సీన్‌లు టైటిల్ దగ్గర పడ్డది బ్రో బీజీఎం. బుర్ర అదైతే పాడేది. మాత్రం చాలా బావుందది. సినిమాలో అది ఏం అంతగా వాడలేదు. సినిమాలో వాడలేదు. అది ఎందుకు కొంచెం వాడలేదు? దేనికి ఎడిటింగ్ వాడలేదు? కొంచెం చిన్నది సినిమా పరంగా అయితే బావుంటది. గానీ నెగెటివ్స్ ఈ వీఎఫ్ఎక్స్ 350,00,00,000 అదైతే ఇంకా షాక్. 350,00,00,000 అన్నారు. వీఎఫ్ఎక్స్ చూత్తేనేమో ఓకే. హీరో తెలిసిపోద్ది మనకి రెమ్యునరేషన్ ఇవన్నీ ఓకే. సింపుల్‌గా. గానీ మరీ అంత మరీ సెట్‌లేయలేండి. మనకి అంత కష్టం కాదు ఆళ్ళకి. మనకి విజయనగరం సింపుల్‌గా సెట్ తెలుసు. ఏసేసారు బ్రో. హ్మ్. విజయనగరం సెట్ ఏసినోడికి ఒక ట్రైన్, ఒక ట్రైన్ తెచ్చి ఒక దీనిలా చూపించడం పెద్ద కష్టం కాదు ఆళ్ళకి. కానీ ఆళ్ళకవన్నీ పెద్ద అంత కష్టం కాదు. ట్రైన్ దగ్గరెళ్లి షూట్ చేయడం. గానీ అది తెలిసిపోయింది. మాకైతే కొంచెం వీఎఫ్ఎక్స్ దారుణంగా మరీ అంత కలర్ గ్రేడింగ్ గూడా క్లియర్ ఆళ్ళనుకున్న అవుట్ తెలిసిపోతుంది. బడ్జెట్‌కి మాత్రం ఇవన్నీ కొంచెం వేస్ట్ అనిపించింది ఏ కొంచెం. ఏ వాడినట్టు అనిపించేస్తది ఒక్కోసారి. మీకు ఆ హ్మ్. వీఎఫ్ఎక్స్ చూస్తే తెలిసిపోతుంది బాగాన. అతికిచ్చినట్టు చేసినట్టు. సింపుల్‌గా తెలిసిపోద్ది ఏఐ గట్టా అని. ఫస్ట్ హాఫ్ అంతా ఒక దీనిగా ఎళ్తది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ ఓకే. బావుంది. సెకండ్ హాఫ్ తీస్తే బుర్ర పాడు అన్నట్టుంటది మూవీ. సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ ఎలివేషన్స్ ఎక్కువ పడవు. ఒక ఒక రెజ్లింగ్ మీద ఒకటి ఉంటది. అది పడతది. క్లైమాక్స్‌లో ఇంకో సీన్ ఉంటది. ఎలివేషన్స్ అంతే. ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ క్రికెట్ ఆడినప్పుడు అదే
క్రికెట్ ఆడుతున్న 2 మ్యాచ్‌లు ఆడతాడు. 2 మ్యాచ్‌ల్లోని ఎలివేషన్ పడతది. నువ్వింత లాగ్ ఒక చేస్తే ఫైట్ బావుంటది. ఇంత లాగ్ చేస్తే చూడరు మరి ఎక్కువ. మెయిన్ కీ చెప్పాలి కదా! ఇంత లాగ్ లాగ్ ఏం చేస్తే లేదు. చూడలేరు. నాకు అక్కడ ఎలా కానీ కనిపించింది సినిమా లాగ్ గాని. ఇంత లాగ్ వేస్ట్ గాని ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సింపుల్‌గా చెప్పేద్దామని చూస్తున్నాను. నా రేటింగ్ అయితే 5కి ఓ 2.5. ఎందుకంటే అది మొత్తం అది కూడా రామ్ చరణ్ చూసే. ఎందుకంటే రామ్ చరణ్ స్టోరీ ఉంది కాబట్టి 2.5. ఇంక నీ రేటింగ్ చెప్పాలంటే ఎంత అనిపిస్తుంది నీకు? 5కి 3 బ్రో. 'జాన్వీ' కోసం ఒక 0.5 ఎక్కువ. లేపోయినా అంటే పోనిచ్చారు. ఉంది. సినిమా అయితే ఆడియన్స్ మీద డిపెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్ వస్తదని నాకనిపిస్తుంది. ఆడియన్స్ చూసేస్తారు అని అనిపిస్తుంది కొంచెం. ఫస్ట్ వారమే బావుంటదని. ఎంత కలెక్ట్ చేయాలన్నా. ఎందుకంటే ఎంతైనా సరే సినిమా ఒకళ్ళ స్టోరీ పరంగా దీనిగా ఎళ్తే మాత్రం ఆడియన్స్‌కి నచ్చితే సినిమా మాత్రం సినిమా అయితే లాగేస్తుంది. మాత్రం చూడాలి అందరూ. ఈ వీకెండ్‌కైతే మంచి వైబ్ ఇస్తుంది. ఇంక అసలకే మన థియేటర్‌లో సినిమాలు లేక కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. రాక వచ్చింది పెద్ద హీరో సినిమా. అదే కదా! ఎప్పుడో చెయ్యాల్సిన వీడియో. మన ఎప్పుడో తెలుగు అనుకున్నాం. ఇప్పుడు మన చేసాం. మన తెలుగు వాళ్ళ సినిమాలు లేకపోతే అసలే పిచ్చెక్కిపోతారు. ఇంక ఈ కాలంలోనే ఏ ఈ టైంలోనే అసలు ఈ సినిమా వచ్చిందంటే చాలా ఎక్కువ అనుకోని సినిమాకెళ్ళి హ్యాపీగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గానీ మర్చిపోకండి షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. చేయడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్. ఇంకోటి లాస్ట్‌లో చిన్న లాగన్నా చెప్తున్నాను. మీరెవరైనా 'బ్లాస్ట్ జోన్' సినిమా చూడకపోతే కన్నడ మూవీ అని తొక్కీయకుండా చూడండి. బుర్ర పాడుంది సినిమా. ఓకే. దానికోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థాంక్ యూ.